అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్. మనము ఎంత సంపాదించినా అందులో అంతో ఇంతో సేవింగ్ చేసి పెట్టాము అంటే ఇన్ ఫ్యూచర్‌లో మనం పెద్ద వయసుకొచ్చినప్పుడు గానీ, మన పిల్లలకి అత్యవసరమైన ఇన్‌కేస్ మనకి ఎమర్జెన్సీ అయినా మనల్ని ఆదుకుంటుంది. ఇంకొకళ్ళ దగ్గర చెయ్యి జాపాల్సిన అవసరం లేకుండా అని మన పెద్దవాళ్ళు చెప్పి చెప్పి మనల్ని సాకుంటారు. అవునా కాదా? కాకపోతే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది. నేను పొదుపు చేయాలంటే ఎంత వయసొచ్చినా జేయాలా? ఎంత జీతం పెరిగినా జేయాలా? ఇప్పుడు నేను పొదుపు చేయక్కర్లేదు. ఇంకొంచెం వయసొచ్చినా జేస్తాను అని చాలామంది ఈ పొదుపు చేయడంలో నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. సో, మనము ఎప్పటినుంచి పొదుపు చేయడం మొదలుపెట్టాము అంటే, ఎప్పటి వరకు మనం పొదుపు చేశాము అంటే, మన లైఫ్ ఎలా ప్లాన్ జేసుకోవచ్చు అన్నది ఇవాళ టాపికు. నెక్స్టు పొదుపనేది ఎట్లా జేయాలా? ఎన్ని విధాలుగా చేయాలా? ఎక్కడెక్కడ చేయడం వల్ల మనం లైఫు బిందాస్‌గా లీడ్ చేయగలుగుతాము అన్నది ఇవాళ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేయండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన టాపిక్ వచ్చి ఎక్కడైనా నేను ఏ సేవింగ్స్ చెప్పినా 4 రకాలు చేయమంట. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనం పొదుపు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనం జీతం సంపాదించేవాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రోజు పనిచేసేవాళ్ళు కావచ్చు, వారం వారం జీతం తీసుకునేవాళ్ళు కావచ్చు, 3 నెలలకు ఒకసారి కూడా జీతాలు తీస్తున్నారండి. మున్సిపల్ ఆఫీసుల్లో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్స్ ఇవాళ నా దగ్గరికైతే వచ్చారనమాట. వాళ్ళకి 3 మంత్స్ వన్స్ వస్తుంది. సో, 3 నెలలకు ఒకసారి వస్తే 3 రోజులు ఖర్చు పెట్టేస్తే మిగిలిన టైం ఏం చేస్తారు అని నేనైతే వాళ్ళని అడిగితే, ఏముందమ్మా అప్పులు తీసుకుంటాము. వాళ్ళకి వడ్డీలు కట్టను, అప్పులు కట్టనే సరిపోద్ది. మిగిలేదంతా ఏం లేదనేది వాళ్ళైతే చాలా బాధాకరంగా చెప్పారనమాట. అందుకోసమని ఈరోజు మన టాపిక్ వచ్చి పొదుపు గురించి చెప్తున్నాను. సో, మనం ఎలా పొదుపు చేసుకోవాలా? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలా? ఎవరెవరు పొదుపు చేయాలంటే, నేను చెప్పేదేంటంటే, ఒక చిన్న కథ చెప్తానమాట. పొదుపు గురించి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చిన్నప్పుడు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. చిన్నప్పుడు మా అమ్మొచ్చి నాకు స్కూల్‌కెళ్ళేటప్పుడు పెన్ను, పెన్సిలు, బల్పాలు తీసుకోవాలంటే ఒక రూ. 3, రూ. 4 నాకు అవసరం అనుకోండి. చిల్లరగా ఇస్తే పడేస్తానని రూ. 10 నోట్ నాకిచ్చేదనమాట. సో, రూ. 10 నోట్ ఇస్తే మనము పెన్సిల్ కట్ట తీసుకున్నాము అనుకోండి. అప్పట్లో రూ. 1 రూ. 2 ఉండేది. 1, 2 బల్పాలు తీసుకున్నా గూడా వాళ్ళు రూ. 1, రూ. 2కే ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే విడిగా తీసాము అనుకోండి, వాళ్ళ ఆదాయం కోసమని మనకి ఎక్కువ కాస్ట్ చెప్పి 5 పైసలు, 10 పైసలు అటు తీసుకొని ఇచ్చేవాళ్ళు. కానీ కట్టగా తీసుకుంటే చాలా తక్కువకొచ్చేదనమాట. నేనేం చేసేదాన్నంటే, అంటే చిన్నప్పుడు చేసినటువంటి చిలిపి పనులంటాము. కొంచెం సేవింగ్ ఐడియా అప్పటి నుంచి ఉందని చెప్పాలనమాట. ఒక కట్ట తీసేసుకునేది. కట్ట తీసుకొని నా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా! వాళ్ళ బల్పాలు ఎవరెవరికి అవసరమో వాళ్ళ దగ్గర నుంచి అంతా 5 పైసలు, 10 పైసలు తీసేసుకొని వాళ్ళకి తలా 2 బల్పాలు ఇచ్చేసేది. నాకు నేను పెట్టినటువంటి ఆ రూపాయిన్నర ఉంది గదా! కంప్లీట్ నా డబ్బులు నాకొచ్చేసి నాకు 2 బల్పాలు మిగిలేటివనమాట. అంటే ఆ చిన్న వయసులో గూడా మనకి రూపాయి మిగలాలంటే ఎలా ప్లాన్ జేసుకోవాలా అనేటువంటి ఆ యొక్క ఆలోచన నాకెలా వచ్చిందంటే, మా అమ్మ చెప్పేదనమాట. ఎక్కడైనా కూడా రూపాయి ఎక్కడ ఏసి పెట్టామంటే, ఆ రూపాయి ఇంకొక రూపాయిని సంపాదిస్తుంది. ఎప్పుడైనా బల్కీగా మనం పెట్టాము అంటే, ఆ యొక్క బల్కీనెస్ వల్ల అంటే ఎక్కువ ఒకేసారి కొనడం వల్ల మనకి మిగులుతుంది అన్నది. ఎక్కువగా కొని స్ప్లిట్ చేశాము అంటే, మనకి ఎంత అవసరమో మన నెసెసరీ నీడ్స్ కంప్లీట్ చేసుకొని, మనకి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అది ప్రతి దాంట్లోని ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయొచ్చంట. సో, ఎవరికైనా యూజ్ అవుతుందంటే యుటిలైజ్ చేసుకోండి. మాకు తెలుసులే ఇది ఎప్పుడు సద్ది న్యూస్ అన్నామంటే మాత్రం స్కిప్ చేసి ఇనబ్బా. తెలిసినోళ్ళు ఇనొద్దు. తెలియనోళ్ళకి ఉపయోగపడతాయంటే ఇనేసేయండి. సో, ఇప్పుడు మనం పొదుపు గురించి మాట్లాడుతున్నాం. ఎవరెవరు పొదుపు చేయొచ్చు అంటే, ప్రతి ఒక్కళ్ళు పొదుపు చేయడానికి ఎలిజిబులే అంటాను నేను. ఇంట్లో నుంచి చిన్న పిల్లలు ఒక 5-6 ఇయర్స్ వచ్చింది మొదలుకొని వాళ్ళకి డిబ్బీ సేవింగ్ అలవాటు చేయండి. ఒక మంచి బ్యూటిఫుల్ హుండీని ఒకదాన్ని కొనివ్వండి. వాళ్ళ ఖర్చుల కోసమో, పాకెట్ మనీకో లేదంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పనులకి కాంప్లిమెంటరీ గిఫ్ట్‌లుగా ఇస్తాం గదా! దాన్ని తీసుకెళ్ళి వేస్ట్ ఖర్చులు పోసేయడం గాకుండా అంటే ఆ బొమ్మలకనో లేదంటే బయట వెళ్లి చిరుతిండ్లనో పక్కన షాపులుంటే ఆడ కొన్ని తినడమో ఇట్లా గాకుండా వాళ్ళకి చెప్పండి. మీరు గనక ఇందులో సేవ్ చేశారు అంటే, ఆ యొక్క హుండీ గూడా ఒక మంచి అందమైన బొమ్మ. మేము చిన్నప్పుడు మా పిల్లలకేమంటే, హ్యాపీ మ్యాన్ బొమ్మలనేసని ఉండేటివనమాట. గ్రీన్ ఒకటి, మెరూన్ ఒకటి. చాలా రోజులు ఉండింది నా దగ్గరైతే. మా పిల్లలకి నేను డైలీ చేంజ్ ఇచ్చేదాన్ని. ఎట్లా అంటే, షాప్‌కి వెళ్లి ఏదన్నా వెజిటబుల్స్ అవి తెస్తాను గదా! చేంజ్ మిగిలిందనుకోండి, ఒక రూ. 5 మిగిలినా, ఇద్దరు పిల్లలకి
అప్పట్లో 50 పైస్ చేంజ్ చెల్తా ఉండింది. 250 ఇచ్చేసేదాన్ని. లేదంటే ఇద్దరికి 2 రూపీస్ ఇచ్చి ఇంక 1 రూపీ వచ్చి పక్కన పెట్టేదాన్ని. మరుసటి రోజు ఏదన్నా తక్కువ ఎక్కువైందనుకో తీసుకోవచ్చని. అట్లా మా పిల్లలకి హుండీ సేవింగ్ అలవాటు చేశా. వాళ్ళకి నచ్చిన కలర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, ఆ బొమ్మలు తీసుకొని ఇంక కొట్లాడేదనమాట చేంజ్ కోసమని. అంటే 1 రూపీ, 2 రూపీసు, 5 రూపీసు, 10 రూపీసు ఎంత చిల్లర మిగిలినా వాళ్ళ చేతికిచ్చి ఇది మీది డబ్బులు మీరు దాసిపెట్టుకోండి అనంటే వాళ్ళు సేవింగ్ చేసేవాళ్ళు. అదెలా అంటే మా బాబుకి టిఫిన్ పెట్టేసి స్కూల్‌కి తీసుకెళ్ళినానుక వెళ్ళేటప్పుడు స్నాక్స్ బలపం అవి కొనిస్తాం గదా! బలపమో, పెన్సిల్ ఏదో ఒకటి కొనిచ్చి బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తానన్నా గూడా ఆ 5 రూపీస్ వాడు తీసేసుకొని నాకొద్దులే నేను కడుపు నిండా తిన్నాననేసి ఆ 5 రూపీస్ తీసుకొచ్చి హుండీలో ఏసేవాడు. అంటే మనం చిన్నప్పుడు కొంచెం కొంచెం మోటివేటెడ్‌గా అలవాటు చేశాము అంటే ఆ హుండీ సేవింగు మా పిల్లలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క జ్యువెలరీ అనో, లేదంటే ఆర్నమెంట్స్ అనో, బర్త్‌డే అప్పుడు ఏదన్నా చిన్న బొమ్మలనో నెక్స్టు మేమైతే ఫైనల్‌గా మా పిల్లలకి 6, 7 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇల్లు కట్టాం. ఇల్లు కట్టేటప్పుడు మాకు భూమి పూజ దగ్గర నుంచి గృహప్రవేశం వరకు కాయిన్స్ అవసరమైనటువంతా నేనెక్కడికి వెళ్లి అస్సలు తీసుకురాలేదు. మా పిల్లల దగ్గర ఉన్నటువంటి హుండీలో కిడ్డీ బ్యాంక్‌లో కాయిన్స్ ఉంది గదా! వాటిని తీసుకొని నోట్లుగా వాళ్ళకిచ్చేసా. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి అంటే కష్టపడి దాసిందే గదా వాళ్ళకి. వాళ్ళకి నోటు రూపంలో ఇచ్చి వాళ్ళ చేంజ్ నేను తీసుకొని వాళ్ళు దాసిపెట్టిన చేంజ్‌తో నేను ఇల్లు కట్టుకున్నాననమాట. అంటే ఇల్లు కట్టినప్పుడు భూమి పూజప్పుడు మనము ఇట్లా కాయిన్స్ వేస్తా ఉంటాము. కాయిన్స్ ఇస్తా ఉంటాము. తాంబూలంలో పెట్టిస్తా ఉంటాము. గృహప్రవేశం అప్పుడు పూజలు చేసినప్పుడు కూడా మనకి చాలా కాయిన్స్ అయితే అవసరమవుతాయన్నమాట. అట్లాంటి వాటికంతా మా పిల్లలు సేవ్ చేసిన హుండీ సేవింగ్‌లో నుంచి నేనిచ్చా. సో, ఇక్కడ నేను చెప్పే టాపిక్ ఏందిరంటే మన సేవింగ్స్ అనేది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి అలవాటు చేయాలా? సరే పిల్లలకి అలవాటు చేసాం. లేదా తప్పేంది వాళ్ళకి తెలియలేదు అంటే ఒక ఏజ్ వస్తా ఉంది. అంటే కాలేజ్ స్టేజ్ గానీ, లేదా అప్పుడప్పుడే పార్ట్ టైమ్ జాబ్స్ చేయటం గానీ, కొంతమంది చదువుతా కూడా పార్ట్ టైమ్ వర్క్స్ చేస్తా ఉంటారు. అలా మిగిలిన డబ్బులతో వాళ్ళ డ్రెసెసు, షూసు ఇట్లాంటివి కొంటా ఉంటారు. అట్లాంటివి కాకుండా టెంపరరీ అవసరాలకనే కాకుండా ఇన్ ఫ్యూచర్‌లో వాళ్ళకి ఇంకేదైనా నెసెసరీ నీడ్ అవసరం అవుతుందేమో అని ఒక రూ. 10 సేవింగ్స్ ఒక రూ. 1000 మిగిలిందనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ కింద ఏసేయండి. అంటే 1 ఇయర్ తర్వాతో, 2 ఇయర్స్ తర్వాత తీసుకునేటట్టు. ఆ రూ. 1000 కాస్త 1200, 1500 అట్టయి వాళ్ళ చేతికొస్తుందనమాట. అంటే 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఇంకేమన్నా అవసరమైతే పనికొస్తుంది. సో, అలా మన సేవింగ్సు ఎంతున్నా గూడా వాటినెత్తి మనం ఫిక్స్‌డ్‌గా వేసి పెట్టుకోవడం. కొంచెం ఇంట్రెస్ట్ అంటే మన ఇన్‌కమ్‌కి ఇంకొక ఇన్‌కమ్ జనరేట్ అయ్యేట్టు దాసిపెట్టడాన్ని సేవింగ్స్ అంటాము. లేదా ఇన్వెస్ట్‌మెంట్ అని కూడా అంటాం అనమాట. ఇది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చిన్న వయసు నుంచి మనం అలవాటు చేశాము అంటే వాళ్ళదొక అలవాటుగా చేసుకొని లైఫ్ లాంగ్ వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో గూడా అంటే వచ్చే ప్రతి రూపాయల నుంచి కనీసం ఒక 20 పైసలో, 10 పైసలో తీసి పక్కన పెట్టడానికి ట్రై చేస్తారు. సో, ఇన్ కేస్ ఇప్పుడు మనము లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. జాబ్ ఇప్పుడే వచ్చింది. స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పుడే జాబ్ వచ్చింది. బ్యాచిలర్ అనమాట. ఈ టైంలో మాక్సిమం చాలా వరకు చదువుకుంటే పిల్లలకి జాబ్‌లోకి రావటంతోటి చాలా కోరికలు పుట్టుకొస్తాయన్నమాట. బ్రాండెడ్ డ్రెసెస్ అని, బ్రాండెడ్ టీ షర్ట్స్ అని, బ్రాండెడ్ బైక్స్ అని. సో, ఇట్లాంటి వాటికి వాళ్ళ సంపాదన అంతా తీసుకెళ్ళి తగలబోయడమే కాకుండా ఈఎంఐలు కట్టడం గానీ, అప్పులు చేయడం గానీ ఇట్లా కూరుకుపోతా ఉంటారు. సో, ఇప్పుడు గట్టిగా పట్టి పెట్టారంటే ఈవెన్ పేరెంట్స్ అయినా వాళ్ళైనా కూడా ఒక దాన్నేమంటారు ఒక కంట్రోలింగ్ అనేది ఏర్పడిందంటే ఈ టైంలో హయ్యర్ మోస్ట్ సేవింగ్స్ అనేది చేయొచ్చు అంటాను. ఎందుకోసం అంటే నా పెళ్ళికి ముందు నేను చేసిన 1 ఇయర్, 1 ½ ఇయర్ సేవింగ్స్ అంటే ఎల్ఐసీ కట్టాను, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాను, గోల్డ్ కొన్నాను. సో, గోల్డ్ అటు ఇటు అయినా కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టినటువంటి డబ్బు స్టిల్ ఇప్పటికి కూడా నాకొస్తుందనమాట. అంటే ఆ బ్యాచిలర్ లైఫ్ ఉంది చూసారా? పెళ్ళికి, ఎడ్యుకేషన్ అయిన జాబ్ మధ్యలో 1 ఆర్ 2 ఇయర్స్ చేస్తాం చూడండి. ఆ టైంలో మనం ఎత్తి పెట్టినటువంటి డబ్బు మన లైఫ్‌లో సెట్ అయ్యి, మన కెరీర్ ఒక స్టేజ్‌కొచ్చి లేదు మనం కెరీర్ అంటే స్టాప్ చేసేసినా గూడా మనకైతే అది రిటర్న్స్ ఇస్తానే ఉంటుంది. సో, మనం ఎనీ టైమ్ బిగినర్స్ అనేవాళ్ళు లైఫ్ బిగినర్స్ ఖచ్చితంగా అప్పుడు వచ్చినటువంటి డబ్బుని 2 రకాలుగా స్ప్లిట్ జేసుకోవాలి. ఒకటి షార్ట్ టర్మ్ సేవింగు ఇంకోటి లాంగ్ టర్మ్ సేవింగ్. షార్ట్ టర్మ్ అనేది 1 ఇయర్ తర్వాత ఇప్పుడు స్టూడెంట్‌గా ఉండేవాళ్ళు జాబ్‌కొస్తారు. వాళ్ళు 1 ఆర్ 2 ఇయర్స్ జాబ్ చేసుకొని మళ్ళా పోస్ట్ గ్రాడ్యుయేషను, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలా. సో, అందుకోసమని ఈళ్ళు సంపాదించే దాంట్లో ఈళ్ళ నెసెసరీ నీడ్స్ కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ దాన్ని షార్ట్ టర్మ్ 1 ఇయర్, 2 ఇయర్స్ లోపల వచ్చేటట్టుగా లిటిల్ బిట్ సేవింగ్స్ అంటే
ఎఫ్‌డి కావచ్చు, ఆర్‌డి కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్. నేను రీసెంట్‌గా బ్యాంక్‌కెళ్ళాను. ఐడీబీ బ్యాంక్‌లో వాళ్ళు చెప్పిందేందంటే, వాళ్ళ బ్యాంక్ నుంచే వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. మేడం చెప్పింది 24% వరకు రిటర్న్స్ ఉన్నాయండి. అది షార్ట్ టర్మ్‌గాను పెట్టొచ్చు, లాంగ్ టర్మ్‌గా కూడా మేము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మా బ్యాంక్ నుంచే త్రూ అప్లికేషన్ ప్రాసెస్ చేసి మేమైతే చేస్తాము. కొన్ని పేర్లు గాని చెప్పారు. నిప్పా అని ఒకటి, ఇంకో 1 ఆర్ 2 నేమ్స్ అయితే చెప్పారనమాట. ఈటిలో మేమైతే ఇన్వెస్ట్ చేయిస్తాము. అందులో ఎల్ఐసి కూడా ఒకటుంది. సో, మీకు ఏది కావాలంటే దాంట్లో పెట్టుకోవచ్చు. ఒకటి లంసమ్‌గా పెట్టుకోవచ్చు. మనం స్టార్టింగు 5000 నుంచి లంసమ్‌గా పెట్టొచ్చంట మ్యూచువల్ ఫండ్స్‌లో. ఎంతన్నా పెట్టుకోవచ్చు. లేదు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ₹1000 నుంచి మనం సేవ్ చేసుకుంటా రావచ్చు. మనకు నచ్చినటువంటి ఫండ్‌లో పెట్టొచ్చు. అందులో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, బ్యాచిలర్స్ అనేవాళ్ళు, లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు, లైఫ్ బిగినర్స్ ఏం చేయాలంటే ఇట్లాంటి వాటిని చూసేసుకోవాలి. ఎందుకోసమంటే 1 ఇయర్ తర్వాత ఇది లాకిన్ పీరియడ్ ఉండదు. ఎనీ టైమ్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎనీ టైమ్ మనం తీసేసుకోవచ్చు. కాకపోతే పెరిగింది, తగ్గింది చెక్ చేసుకుంటా ఉండాలా. ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు అప్డేట్ అయితే వచ్చేస్తా ఉంటుంది కాబట్టి, ఇలా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం అనమాట. మ్యూచువల్ ఫండ్స్ లాంటిలో పెట్టాలంటే మార్కెట్ రిస్క్ ఉంది అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసుకోండి. రికరింగ్ డిపాజిట్‌లో కట్టండి. సో, ఇట్లాంటివి మన చేతిలోనే డబ్బుంటుంది. ఎనీ టైమ్ మనం క్యాష్‌గాను మార్చుకోవచ్చు. బ్యాంకుల్లో గనకైతే ఆర్‌డి వచ్చి 9 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఉందనమాట. ఈవెన్ పోస్ట్ ఆఫీస్‌లో అయితే మాత్రం 60 మంత్స్ ఉంటుంది. ఎవరి డ్యూరేషన్ బట్టిచ్చి వాళ్ళైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎంత డ్యూరేషన్ పెరుగుతుందో అంత ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుందండి. ఇది పక్కా. కాకపోతే మన వెసులుబాటు ఏందో చూసుకొని మనం సేవింగ్స్ చేయాల. ఓకే. బిగినర్స్ బానే ఉంది. ఇంకా లైఫ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడే పిల్లలు, ఫ్యామిలీ ఇట్లా స్టార్ట్ అయింది. వీళ్ళెలా స్టార్ట్ చేయాలంటే ఈళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళ సాలరీలో నుంచి 20-25% సేవింగ్స్ అనేది కంపల్సరీ పెట్టాలండి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈళ్ళు లైఫ్ స్టార్ట్ చేసింది పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళకొక ఏజ్ వచ్చే లోపల ఈళ్ళ లైఫ్‌లో సెట్ అవ్వాలా, ఇల్లు కావాలా, కారు కావాలా, నెక్స్ట్ ఈళ్ళ జాబ్ సెక్యూరిటీ కావాలా, నెక్స్ట్ ఈళ్ళకి పిల్లలకి ఈళ్ళకేమన్నా అయినా కూడా పిల్లల సెక్యూరిటీ కోసం చూడాలా. ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ కొని, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసమని, వాళ్ళ పెళ్ళిళ్ళని, వాళ్ళ ఇదని ఈటన్నిటి కోసమని ఈళ్ళు సేవింగ్స్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టాలి. ఏ సేవింగ్ చేసినా కూడా 4 రకాలుగా స్ప్లిట్ చేసి పెట్టాలి. నేను చెప్పేటువంటి ఎప్పుడు మాట కూడా ఇదే అనమాట. 4 రకాలుగా సేవ్ చేయాలి. ఒకే రకం సేవ్ అయితే చేయకండి. సో, ఆడపిల్లలుంది అనుకోండి, ఎస్ఎస్ఏ వేయండి. సుకన్య సమృద్ధి యోజనలోను, నెక్స్ట్ గోల్డ్‌లో గాని ఇన్వెస్ట్ చేయండి. చిన్న పిల్లలు అంటే గోల్డ్‌ని ఫిజికల్‌గా కొనకండి. నా సజెషన్ అదే అది. డిజిటల్ గోల్డ్ అయితే కొనండి. సో, డిజిటల్ గోల్డ్ అయితే మనము డిజిటల్‌గా మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటిది సావరెన్ గోల్డ్ బాండ్స్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇష్యూ అయింది కాబట్టి. ఇందులో లేదు, అది ఓపెన్ అయినప్పుడే నాకు అంత అమౌంట్ లేదు, నేను ఎస్ఐపిలో పెట్టుకుంటాను అంటే గోల్డ్ ఈటీఎఫ్స్‌లో పెట్టినా కూడా మంచి రిటర్న్స్ అయితే ఉందన్నమాట. ఇంక డిజిటల్ గోల్డ్స్ చాలా రకాల యాప్స్ ఉన్నాయి. వాటిలో మనం చెక్ చేసుకొని మనకేది బెస్ట్ అనిపిస్తే అందులో ఇన్వెస్ట్ చేయడం. లేదు నాకు డిజిటల్ గోల్డ్ వద్దు, నన్ను మా పిల్లల కోసము ఫిజికల్ గోల్డే పెట్టుకోవాలనుకున్నాను. ఎందుకోసం అంటే బయట పెట్టాలంటే నాకంత నమ్మకం లేదు, పిల్లలు తెలుసుకోగలుగుతారు, చేయగలుగుతారు లేదు అని డౌట్ వచ్చిందనుకోండి, ఫిజికల్‌గా చిన్న పిల్లలు గనుకైతే గోల్డ్ కాయిన్స్ పర్చేజ్ చేసి పెట్టుకోండి. లేదా ఆర్నమెంట్స్ అయినా మాకు పర్లేదు అనుకుంటే మాత్రం ఆర్నమెంట్స్ పర్చేజ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, ఫిజికల్ గోల్డ్ మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి గోల్డ్ కాయిన్స్, గోల్డ్ కడ్డీలు, గోల్డ్ బిస్కెట్స్ లేదా ఆర్నమెంట్స్. మనం ఆర్నమెంట్స్ కొనేటప్పుడు మాక్సిమం తరుగని, కూలని, జీఎస్టీ అని ఇట్లాంటివి లాస్ అవుతా ఉంటాం. కానీ ఫిజికల్ గోల్డ్‌లో కాయిన్స్, కడ్డీలొచ్చి మనం ఇన్ ఫ్యూచర్‌లో ఈటికి జీఎస్టీ పే చేసి, నెక్స్ట్ డయింగ్ చార్జెస్ పే చేసి, నెక్స్ట్ మనం ఆర్నమెంట్‌గా మార్చేటప్పుడు కూడా వాటికి తరుగు కూలి పే చేయాలి కాబట్టి మాక్సిమము ఆర్నమెంటు అప్డేటెడ్ వెర్షన్ ఉంది అంటే ఎప్పటికైనా పనికొస్తుందంటే మాత్రం ఆర్నమెంట్‌కెళ్ళండి. లేదు మాకు గోల్డ్ కాయిన్సే తీసి పెట్టుకుంటాము, ఇన్ ఫ్యూచర్‌లో వాటి ప్రైస్ గోల్డ్ కాయిన్స్ అనే కాకుండా ఇంకేదన్నా సేవింగ్స్ అంటే సెక్యూరిటీ ఉండేటువంటి ట్రెడిషనల్ సేవింగ్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయండి. అందులో కొన్ని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ఐసిలో ఉన్నాయి. లేదా బ్యాంకుల్లో కూడా ఉన్నాయి. మనం చెక్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయడమే అనమాట. సో, మనం పొదుపు చేయాలనే ఆలోచన మొదలుకొని ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకోవాలి. నేను పలానా టార్గెట్ కోసమే, అంటే కారు కొనాలంటే కారు కోసమే సేవింగ్ చేస్తున్నాను. ఇల్లు కొనాలంటే ఇల్లు కోసం ఈ సేవింగ్స్ చేస్తున్నాను. గోల్డ్ కొనాలంటే గోల్డ్ కోసం సేవింగ్ చేస్తున్నాను. గోల్డ్ ఎందులో కొనాలన్నా అందులోనే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలనమాట. సో, మనము ఖచ్చితంగా మనం ఒక డిసిప్లైనరీ యాక్షన్ తీసుకొని ఈ పద్ధతి ప్రకారం ఖర్చు చేయాలనేసి చేయాలనమాట.
వీటన్నిటితో పాటుగా మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేదాన్ని క్రియేట్ చేసుకోవాలా. అట్‌లీస్ట్ మన జాబ్‌లో ఒడిదుడుకులు రావచ్చు, జాబ్ చేంజ్ అవ్వచ్చు, మనకేదన్నా యాక్సిడెంట్ లాంటివి ఇన్ కేస్ జరిగినా కూడా ఒక 6 నెలల పాటు మన నెసెసరీ నీడ్స్, మన ఖర్చులు ఇవంతా మనము కంట్రోల్ చేసుకునేంత కెపాసిటీ ఉన్నటువంటి అమౌంట్‌ని మన దగ్గర పెట్టుకోవడం అనమాట. ఇంకా పొదుపైతే మనము ఇలాంటి టార్గెట్స్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్‌లో ఒక 40 తర్వాత, 50 తర్వాత నేను కూర్చొని తినాలంటే రిటైర్మెంట్ ప్లాన్ కోసం నేను సేవింగ్స్ చేయాలా? అందులో పీపీఎఫ్‌లో చేసుకోవచ్చు. నెక్స్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ కోసం నంబర్ ఆఫ్ ఎల్ఐసీ పాలిసీస్ ఉన్నాయి. ఇట్లా కాదు అంటే మ్యూచువల్ ఫండ్స్ గానీ, షేర్ మార్కెట్ గానీ ఇలా పెట్టుకోవడం గానీ, సెక్యూరిటీ ఉన్నటువంటి పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ అయ్యేటట్టుగా మనం ఇంకొక ఇన్‌కమ్ సోర్స్ అయినటువంటి రెంటల్స్ గానీ, ఇట్లాంటివి ప్లాన్ చేసుకోవడం గానీ, ఇవంతా బానే ఉంది. కానీ మనం ఇలాంటి పొదుపులు చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిందేందంటే ఖర్చులు కంట్రోల్ చేయటం. సో, మన ఖర్చుల్ని ఎలా కంట్రోల్ చేయాలా అనేది ఈరోజు మ్యాండేటరీ అనమాట. సో, మెయిన్ మనకి ఎక్కడ ఖర్చయిపోతుంది అంటే ఒకప్పట్లో డబ్బులు తీసుకొని, ఆ డబ్బులు తీసుకొచ్చి బటన్ దగ్గర పెట్టి, మరుసటి రోజు ఏమేం ఖర్చులున్నాయి లిస్ట్ ఔట్ చేసుకొని, బడ్జెట్ వేసుకొని, ఆ బడ్జెట్‌ల ప్రకారము ఎందులో వేస్ట్ ఖర్చు పోతా ఉంది, ఎందులో ఎక్కువ ఖర్చు పోతా ఉంది, వాటిలో చూసుకొని ఎలక్ట్రిసిటీ బిల్లునా, ఇంకేదైనా వెజిటబుల్స్ వేస్ట్‌గా కొంటున్నామా, గ్రోసరీస్ ఏమన్నా వేస్ట్ కొంటున్నామా, ఇవంతా చెక్ చేసుకొని ఆల్రెడీ అంటే లాస్ట్ మంత్ ఏమన్నా మిగులున్నాయి వాటిని చూసుకొని, బడ్జెట్ ప్రకారం కొని ఎవరైతే పెడతారో అందులో మాక్సిమం మిగిలి పెడతారనమాట. సో, దాంతో పాటుగా మనకొచ్చిన సాలరీలో నుంచి ఫస్ట్ 20% పక్కన పెట్టి రిమైనింగ్ దాని ఖర్చులకు ఆలోచించి ఖర్చు పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడేం చేస్తున్నారంటే, ఇప్పుడు లైఫ్ బిగినర్స్ కావచ్చు ఎవరైనా గూడా చేతిలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అనేటువంటివి ఈ యొక్క పొదుపుననేదాన్ని తర్జన భర్జన చేసి అప్పుల పాలు చేసేస్తున్నాయంటాను నేను. ఒకవేళ క్రెడిట్ కార్డ్ పెట్టుకొని మనం వెళ్ళాము అనుకోండి, మనం డబ్బు గురించి ఆలోచించమనమాట. నెల ఎండింగ్ అయ్యే లోపల క్రెడిట్ కార్డ్‌తో అన్ని అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తున్నాము. మరుసటి నెలలో పడే సాలరీ క్రెడిట్ కార్డ్ లోన్ కట్టేదానికి సరిపోతుంది. ఇంక పొదుపయింది ఆవిరైపోతా ఉంది. సో, నెక్స్ట్ నంబర్ 2 వచ్చి డెబిట్ కార్డ్ అనమాట. మనం బయట బజార్‌కి వెళ్ళినా, ఇంకెక్కడికన్నా వెళ్తున్నాము, మన కార్డ్ అవసరం లేదండి. డెబిట్ కార్డ్ ఇంట్లో పెట్టేసెళ్ళండి. ఎప్పుడూ దాన్ని ఆ డెబిట్ కార్డ్ నుంచి క్యాష్ తీసుకొని, చేతిలో క్యాష్ పెట్టుకొని, క్యాష్‌తో ఖర్చు పెట్టడం మొదలుపెట్టాము అంటే, మనకి మనమే సర్దుబాటు అనేది చేసుకుంటాం అనమాట. ఈ ఖర్చు అవసరం లేదులే, ఈ వస్తువు ఇప్పుడు అవసరం లేదులే, అక్కర్లేదులే మాక్సిమం చేతిలో డబ్బులయిపోయిందంటే ఖర్చు పెట్టడం మానేస్తాం. సో, మనం ఫస్ట్ చేయాల్సిన పని క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్‌ని కంట్రోల్ చేయడం లేదా వాడడం మానేయడం ది బెస్ట్ అంటాను. నెంబర్ 3 వచ్చి మనం ఏ ఖర్చు పెట్టాలన్నా క్యాష్ చేతిలో పెట్టుకొని ఖర్చు పెట్టాము అంటే, మనకొక పొదుపనేది లేదంటే డబ్బుల్ని వేస్ట్‌గా పోతుందనేది మన మైండ్ చెప్తుందనమాట. మన చేతులు కూడా చెప్తాయి. సో, డబ్బులు పోతా ఉందంటే మనసుకు ఒప్పక వేస్ట్ ఖర్చులనేది పెట్టమనమాట. నెక్స్టు లైఫ్‌లో మనకి సేవింగ్స్ ఉండాలా, నెక్స్ట్ లైఫ్ గోల్స్ ఉండాలా, అట్ ద సేమ్ టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలా, రిక్రియేషన్ ఉండాలా. లైఫ్ అంటే అంతే కదండీ! అన్నీ కలగలిపి ఉండాలి కాబట్టి, దేనికైనా ఏ పని చేయాలన్నా, టూర్‌కి వెళ్ళాలన్నా, రిక్రియేషన్ కావాలన్నా, మనకి ఏం కావాలన్నా ఒక ప్లాన్ చేసుకొని, దానికోసం అంతో ఇంతో అమౌంట్ ఆ యొక్క నెసెసరీ నీడ్ కోసము మనం సేవింగ్ చేసి, ఆ వచ్చిన డబ్బులతో మనం ఖర్చు పెట్టాము అంటే, మన లైఫ్‌లో బిందాస్‌గా ముందుకెళ్తాము. హ్యాపీగా ఉండగలుగుతాము. అట్ ద సేమ్ టైమ్ అప్పుల పాలు కూడా కాకుండా ఉంటాము. మనకి ఏమున్నా లేకపోయినా చిన్న పూరి గుడిసెలో ఉన్నా అప్పు ఉండకూడదు అంటారు మా వారు చెప్పే సిద్ధాంతం అనమాట. అప్పు చేసైనా పప్పు కూడా తినాలనేది ఒకప్పట్లో మాట. కానీ అప్పు చేసినా కూడా దాన్ని కట్టేంత స్తోమత మన దగ్గరుంది. మనం బడ్జెట్‌లో, మనం పొదుపులో నుంచే దాన్ని కట్టుకోగలుగుతాము అంటే, ఒక ఆస్తిని ఏర్పరచుకోవాలంటే ఇన్ కేస్ గోల్డ్ కొనుక్కోవాలా, మన దగ్గర కొంచెమే గోల్డ్ ఉంది, లేదా ఈఎంఐ కట్టుకోగలుగుతాను, బల్కీగా చేతిలో అమౌంట్ లేదంటే అప్పు చేయండి. ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలా, మనకి ఈఎంఐ లెక్కన ప్రకారం మనం కట్టగలుగుతాము అంటే మాత్రము, మనము ఈఎంఐ ప్రకారము ఇల్లు కొనుక్కోండి. కొంతమంది ఇల్లు డౌన్ పేమెంట్ చేసేసి కొనేస్తున్నారు. ఈఎంఐలు కట్టలేక అమ్ముకునేటువంటి వాళ్ళు చాలామందున్నారు. సో, నేను విన్నాను, చూసాను. ఇల్లు దాకా ఎందుకండి, స్కూటీలు, బైకులు ఇట్లాంటివి సీజే వచ్చేస్తున్నాయి. ఎందుకోసమంటే డౌన్ పేమెంట్ చేతిలో ఉంటే కొనేస్తున్నారు. ఈఎంఐలు కట్టలేక రెండో నెలలో, మూడో నెలలో ఇచ్చేస్తా ఉన్నారు. చాలా రకాలుగా అంటే ఎవరికైతే ఫ్యూచర్ మీద అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలా మనం స్టెప్ ఏస్తే ఫైనాన్షియల్‌గా ఫిట్‌గా ఉంటామని ఎవరైతే ఆలోచిస్తారో, వాళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకొని ఏదనుకుంటారో ఆ టార్గెట్ ప్రకారం ముందుకెళ్తే వాళ్ళ లైఫ్ బిందాస్‌గా పోద్ది. పొదుపు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టేసి ఆచితూసి ఆలోచించలేదనుకోండి, ఫ్యూచర్‌లో అంటే ఇప్పుడు బానే జరగచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో మాత్రము చాలా చాలా కష్టపడాల్సొస్తుంది. లైఫ్‌ని కష్టపెట్టకండి. తాఫీగా పోవాలంటే మనం పొదుపనేది ఖచ్చితంగా పాటించాల. అందులో వేస్ట్ ఖర్చులు ఏం పోతున్నాయి, అన్నెసెసరీగా ఏం వేస్ట్ చేస్తున్నాము, నెక్స్టు మనం ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ డబ్బులు దారబోస్తున్నాం అనేది ఒక్కసారి స్ట్రిక్ట్ చేసి పొదుపు చేశాము అంటే, ఆ పొదుపు చేసిన డబ్బుల్ని కరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేశాము అంటే,
ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఓ 10 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో మనం కూర్చొని తినేదానికి మనకి ఒక భరోసానిస్తుంది. ఒక ఏజ్ వచ్చినాక మనకి ఫైనాన్షియల్‌గా ఫిట్‌గా ఉన్నామంటే హెల్తీగా ఉంటాము. లైఫ్ ఇంకొంచెము సరవ్ అంటే సర్వైవ్ అయ్యేదానికి, ప్రొలాంగ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందనమాట. మన లైఫ్‌ని మనం ఎంజాయ్ చేయాలా, మనము ప్రపంచాన్ని హ్యాపీగా చూడాలా, బాధపడుతూ, ఏడుస్తూ లైఫ్‌ని లాగకూడదు. మనతో పాటు మన కుటుంబంలో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలా అంటే, మనం ఏ రోజైతే లైఫ్ స్టార్ట్ చేస్తామో, ఆ రోజు నుంచి మనతో పాటు మన పిల్లలు కూడా పొదుపనేది అలవాటు చేయాలా. ఎక్కడ వేస్ట్ పోతుందో ఆలోచించుకొని ఖర్చు పెట్టాము అంటే, ఖచ్చితంగా లైఫ్ బిందాస్‌గా వెళ్ళొచ్చండి. సో, ఇలాంటి టిప్స్ మనం పాటించాము అంటే, గోల్డ్ కాదు, డబ్బు కాదు, ఈ కార్ గాదు, ఇల్లు గాదు, ఏదైనా కూడా మనం పక్కాగా ప్లాన్ చేసుకొని బడ్జెట్ ప్రకారం కొనియచ్చండి. దానికోసం మనకుండాల్సింది ఒక డిసిప్లైన్ అంటాను నేను. సో, ఖచ్చితంగా పాటిద్దాము. ఖచ్చితంగా పొదుపు చేసి వేలు, లక్షలు, కోట్లయితే పక్కనేసుకొని హ్యాపీగా ఉందామబ్బా! అంతో ఇంతో పుణ్యం కూడా సంపాదించుకుందాం. కొద్దో గొప్పో సర్వీస్ చేసి. ఓకేనా? నమస్తే.